హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మన పిల్లల కోసం మంచి స్నాక్స్ రెసిపీతో వచ్చేసాను. హెల్దీ స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసారా ఇక్కడ ఎన్ని పోషక విలువలు కలిగి ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఒక స్నాక్స్ రెసిపీ చేసుకుందాము. ఇవైతే మనకి మనం స్కూల్ నుంచి వచ్చిన ఈవినింగ్, కాలేజీ నుంచి వచ్చినా సరే ఈవినింగ్ మనకి ఎక్కువ పర్సెంట్ ఇళ్లలో వీటన్నిటితో గుగ్గిళ్ళు వండి పెట్టేవాళ్ళు. చాలామంది తినేసే ఉంటారు. శనగలతో కానీ బఠానీలతో కానీ గుగ్గిళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా. తిన్నాము, మనం చాలా హెల్దీగా ఉన్నాం. మన పిల్లలకు కూడా ఇప్పుడు గుగ్గిళ్ళు వండి పెడితే ఎవరు తినరు కదా. కాబట్టి మనం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి హాట్ స్నాక్స్ రెసిపీ చూపిద్దాము. రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే మర్చిపోకుండా ఇచ్చేయండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం తీసుకున్న గింజలన్నీ చూసారా, రాజ్మాలు, పచ్చపెసలు, మినువులు, ఎర్ర శనగలు, తెల్ల శనగలు, బఠానీలు, బొబ్బర్లు వీటన్నిటిని హాట్ వాటర్లో వేసుకొని ఒక 3 hours సోక్ చేసుకోవాలి. మనం ఈ బాయిల్డ్ వాటర్లో 3 hours నానబెట్టుకున్నాం కదండి. మీకు 3 hours తర్వాత చూపిస్తున్నాను నేను. వీటిని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని గట్టిగా మిక్సీకి వేసుకుందాము. అంత ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా మనం వడలపిండి ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా మనం కాస్త నీళ్లు తక్కువ వేసుకుంటూ ఇలా గట్టిగాను, మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాదు, కొంచెం మనకి బరక ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము. నేను ఇలా మీకు క్లియర్గా చూపించడానికి, మీరు ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు మిక్సీ జార్లో ఎలా ఉంది ఏంటి మీకు చెడిపోతుందేమోనని భయం లేకుండా ఉండటం కోసమే చూపిస్తున్నాను. మిగతా వాటిని కూడా ఇలాగే మిక్సీకి వేసుకుందాము. ఇలా మనం రెండోసారి కూడా వేసుకున్నాం కదండి, ఇది కూడా తీసుకుందాం బౌల్లోకి. ఇలా మిక్సీకి వేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఈ గింజల్లో సాల్ట్ ఎక్కువ పట్టదండి, వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర. మీకు దీంట్లోకి కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయట్లేదు. ఇలా పూర్తిగా కలిసేలా కలుపుకుందాము. చక్కగా చేతులతో ప్రెస్ చేసుకుంటూ పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా వడలు చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. ఇలా అరిచేతిలో కొంచెం తడి రాసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇట్లా రౌండ్ బాల్లా చేసుకొని మనకి అంచులు పగలకుండా కొంచెం పలచగా చేసుకుందాం, మరీ మందంగా చేసుకోవద్దు. మనం గారెలు అయితే మందంగా చేసుకుంటాం కదా, ఇలా పలుచగా చేసుకుందాము. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు, ఈ సైజు ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది. ముందు వేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయింది. తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అలాగే మనం ఆయిల్లో వేసుకున్న వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. మీకు ఎక్కడ విడిపడటం కానీ అట్లా ఏమీ లేదండి. చూసినట్లయితే మనకి ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వదు, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు మనకి. వీటికి మనం ఇందులో రైస్ యూస్ చేయలేదు, శనగపప్పు యూస్ చేయలేదు, పచ్చి శనగపప్పు. టేస్ట్ బాగుంటుంది. మనకి ఈ వడల్లోకి కొంతమంది రైస్ వేసుకుంటారు, పచ్చి శనగపప్పు కూడా వాడుకుంటారండి. మనం కాస్త శనగలు తీసుకున్నాము, మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో శనగపప్పు వడలు వేసుకుంటారు కదా, పచ్చి శనగపప్పు వడలు, వాటికన్నా కూడా ఇవి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రెడీ అయిన వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, మంచి స్నాక్స్ రెసిపీ, హెల్దీ స్నాక్స్ రెసిపీ. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా రొటీన్గా ట్రై చేసేవి కాకుండా ఇలాంటివి కూడా కొత్తవి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవి లోపల కూడా ఎలా కుక్ అయినాయో చూపిస్తాను, ఒకసారి చూడండి. లోపల చక్కగా కుక్ అయిపోయింది. మనకి టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఎలా సర్వ్ చేసుకున్నా, పిల్లలకి ఇంకా టొమాటో కచప్ కావాలి అంటే టొమాటో కచప్తోనైనా సరే సర్వ్ చేయొచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ వడల కాంబినేషన్ యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్త్కి మంచిది. నేను పర్టికులర్గా సమ్మర్ వస్తుంది, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా చేసి పెట్టండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ.
చూసారు కదండి, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి చాలా బాగా కుదురుతాయి. విడిపడిపోవటం, వీటిలో పిండి యాడ్ చేసుకోవటం ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచిగా అనిపించిందా మీకు రెసిపీ? రోజు చేసుకునే వడలు కాకుండా ఇలా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.